మరి ఈ రోజు నలుగురు వనితలు రెడీ, నేను రెడీ, ఎంటర్టైన్మెంట్ కోసం మీరు రెడీ. ఇంకెందుకు లేటు, మొదలెట్టేద్దామా మెగా గేమ్ షో. నిజంగానే సూపర్ గా ఉన్నారు నలుగురు కూడా. మరి ఈ రోజు థ్యాంక్ యూ అదే కాస్త చలేకుండా ఉంటుందని షాల్ చీరలా కుట్టించుకుని వచ్చా. కష్టం, మేము ఇంతమంది ఫ్యాన్స్ ఉంటే మీకు ఖచ్చితంగా చలేస్తుంది కదా, అందుకనే కొంచెం ఆ చల్లదనం వద్దనే కొంచెం ఇలా దుప్పటి చీర తెచ్చుకుని వచ్చా. ఇవాళ కొంచెం కట్టెన్ లో ఉన్నట్టు కనబడుతూ ఉంటా, ఏమనుకోకండి. కట్టెన్ బయటికి రా అమ్మా. బయటే ఉన్నా నానా. ఏమా కట్టెన్ వెనక నిలబడ్డావేమమ్మా, బయటికి రా. నేను బయటే ఉన్నాను నాన్న. ఇందాక నుంచి ఇదే చెప్తున్నా నేను. ఓకే, ఫస్ట్ నాకు మీ నేమ్స్ చెప్పండి, మీ పేర్లు. హాయ్ శ్యామ్. హాయ్. హే ప్రేమో. యా మీరు శ్యామో, తను అనేది రేమో. రేమోనా? చెప్పండి మీ పేరు. నా పేరు కార్తిక, విజయవాడ నుంచి వచ్చాను. కార్తీక. ఓకే, సో మంచి నేమ్. కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి, ఎంత ఫేమస్ మీ పేరు. చక్కగా నేను పుట్టింది కూడా కార్తీక మాసం. కార్తీక మాసమేనా, అందుకే పెట్టారా కార్తీక? ఎగ్జాక్ట్లీ. ఓకే, కార్తీక ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హాబీస్? డాన్సింగ్. ఆడేద్దాము మన ఫస్ట్ రౌండ్. ఆట అంటే ఆటే. ఇవాళ మీరు ఆడే గేమ్ ఏంటో తెలుసా? చెప్పకపోతే కొట్టేటట్టున్నావు. తెలుసా? తెలీదు. మీకు తెలుసా? తెలియదు టీచర్, చెప్తారా? ఒక టీచర్ నన్ను టీచర్ అని పిలుస్తుంటే ఎంత బాగుందో. మీకు తెలుసా? తెలీదు. ఏమైనా గెస్ట్ చేస్తారా? గెస్ట్ చెయ్యొచ్చు, దీంతో పక్కన కొట్టడమే. ఏనా మన అన్న అనొద్దు, శ్యామ్ లేదే పేరు. ఆవిడ అనకుండా నేను ఇస్తాగా ఇంకొకటి ఆవిడ. అప్పుడే ఖచ్చితంగా మగధీర 2.0. కమాన్. ఎవరు మీరు కోలాటం ఆడుకుంటున్నారా? ఇది ఇవ్వండి, నేను చెప్తా గేమ్ ఏంటో. గేమ్ ఏంటంటే ఇక్కడ మొత్తం 12 బాల్స్ ఉన్నాయి ఈ ట్రేలో. ఓకేనా? ఇద్దరు ఎట్ ఎ టైం ఆడతారు. సుకన్య అండ్ కార్తిక మీరు ఒకసారి, సంధ్య గారు అండ్ సంతోషి మీరిద్దరు ఒకసారి. ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు ఉంటారు. మధ్యలో గీత గీసాను చూసారా, ఇలా ఒక బాల్ ని తీసుకుని బయటికి అతికిచ్చేయాలి. ఓకే, అది గేమ్. అలాగే అవతల పక్కన వాళ్ళు కూడా ఆడుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఆడేటప్పుడు గనక మీ బాల్ ఇటు పక్కకు వచ్చిందంటే వీళ్ళు అతికిచ్చేసుకోవచ్చు. అలాగే మీ బాల్ అటెల్నా మీరు అలాగే చేయొచ్చు. పండగ కాకపోతే పండగ ఎప్పుడు రాదు, అప్పుడప్పుడు వస్తుంది. ఈ లైన్ ఒక్కసారి దాటి వెళ్ళిపోయిందంటే బాల్ ఇంకా మీరు దాటద్దు. మీకు అందే వరకు ఉంటే తీసుకోండి, ఇలా తీసుకుని అతికించుకోండి. కానీ మీరు మాత్రం ఆ లైన్ క్రాస్ చేయొద్దు. అది గేమ్. ఇందులోంచి బయటికి తీసి అక్కడ దాకా తీసుకెళ్ళి అతికిస్తే మీకు 20 కాయిన్లు వస్తాయి ఒక బాల్ కి. రెడీ? రెడీ. కామ్ వచ్చేయండి. 3, 2, 1 గో.
వెరీ గుడ్. సుకన్య గారు ఇంకొంచెం స్పీడ్గా ఆడచ్చు మీరు. మరి పాపం బాల్కి నొప్పి పెడుతుందో అన్నట్టు ఆడుతున్నారు. అంతే, వెళ్ళండి. ఇంకో బాల్ తెచ్చేయండి తొందరగా. ఈవిడ అప్పుడే 4 ఎతికిచ్చేశారు. వెరీ గుడ్, సూపర్. ఇక్కడ 5 అయిపోయాయి. లాస్ట్ 6th బాల్ కూడా పెట్టేశారు. ఇంకో బాల్ తొందరగా తెచ్చుకోండి ఎవరో ఒకళ్ళు. ఏం టైమింగ్ అండి అసలు. పక్కోడు దానికోసం ఆశపడితే మందిపోయిందిగా. అయ్యయ్యో. ఇక మరి మీరు పర్సనల్ గా తీసుకోవాలంటే ఒకటి చెప్తా. ఒక సామెత చెప్తా. ఎవరో ఉండి వాళ్ళు తినరంట, పక్కోళ్ళని తినేవరంట. తెలుసా మీకు? అలా ఉంది ఇప్పుడు మీరు చేసింది. పాపం మీరు 5 పెట్టేసుకున్నారు, ఆవిడ పెట్టేశారు. ఏదో నెక్స్ట్ ఇంకో బాల్ వేసుకుంటుంటే ఆవిడ తీసుకెళ్ళిపోయి అతికిచ్చేస్తుంటే కూడా ఇట్లా చికెన్ లాగేసి, పోనీ మీరు పెట్టుకున్నారా? మీరు పెట్టుకోలేదు. ఎటు కాకుండా పోయి అక్కడ కూర్చుంది అది. అలా జరిగింది. వద్దొద్దు, ఇంకా అయిపోయింది. మనకి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి మొత్తానికి. 100 కాయిన్స్. కానీ బాగా ఫాస్ట్ గా తీసుకెళ్లారు. మీ బాల్ తీసుకెళ్లే స్ట్రాటజీ బాగుంది. గుడ్ గేమ్. మీరు పక్కన వాళ్ళని చూసి మధ్యలో స్పీడ్ పెంచి మనం కూడా ఇలా ఆడొచ్చు అన్న విషయం తెలుసుకుని ఆడారు. ఎలా ఆడేమన్నది కాదు, ఫైనల్ గా రిజల్ట్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 6 బాల్స్ మనం పెట్టేసాం. 120 కాయిన్స్. థ్యాంక్ యూ, సూపర్. అంతే సంతోషి. దీన్ని కూడా తిరగదీసి ఆడకండి. అక్కడి నుంచి ఇక్కడికి రాకండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి. ఇదేదో బాగుంది, మేము ఇది ఆడతాం. అదే ఆల్రెడీ ఇక్కడ ఇలా ఉంటే ఇవి తీసి అక్కడి నుంచి ఆవిడ ట్రేలో వేసే టైపు అసలే. సో అలా కాదు, ఇక్కడి నుంచే తీసుకెళ్ళి ఆడాలి. ఓకే, రెడీ? జాగ్రత్తగా ఆడండి, సరేనా? కేర్ఫుల్ గా ఆడండి. ఇందాక చూసారుగా, అలా అలాగే ఆడాలి. అలాగే ఆడండి, లాగేసుకోండి. అలాగే లాగి తెచ్చి పక్కన వాళ్ళది మనకు వద్దు, మనం ఆడుకుంటే చాలు. ఓకే, చూస్తాం అయితే ఎలా ఆడతారు. రెడీ? 3, 2, 1 గో. భలే ఉందండి మీ ఆట. ప్రశాంతంగా హాయిగా ఆడుకోవచ్చు. ఎక్కువ టెన్షన్ పెట్టుకోకుండా ఈ ఆటని కాంప్లికేట్ చేసి పడేస్తున్నారు. ఓకే, టీచర్ గారు బాగానే ఆడుతున్నారు. ఏంటో అవన్నీ అక్కడ గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నాయి. అన్ని అక్కడికి వెళ్తున్నాయి. అదే గ్రూప్ డిస్కషన్. ఒకళ్ళ సందులో ఒకళ్ళు దూరి పెట్టేశారు ఆవిడ. ఓకే, ఇక్కడ ఎన్ని? 1, 2, 3, 4, 5, 6. అక్కడ కూడా 6. మొత్తం చాలా ఈక్వల్ గా ఆడారు ఇద్దరు. ఇంకా ఎక్స్ట్రా ఉంటే బాగుండు, అందుకే పెట్టలేదు. మొత్తం గేమ్ అంతా ఒక్క రౌండ్ ఆడుకుంటూ కూర్చున్నావా, హాకీ పెట్టి తోసుకుంటూ? ఇంకా మీలో చాలా స్కిల్స్ ఉన్నాయి, అన్నిటిని వాడొద్దు మేము. అవును, వాడాలి. 120 కాయిన్స్. థ్యాంక్ యూ. అండ్ మీకు 120 కాయిన్స్. థ్యాంక్ యూ. సూపర్. సంధ్య రాణి గారు 120 కాయిన్స్, సంతోషి గారు 120 కాయిన్స్, సుకన్య గారు 120 కాయిన్స్. ముగ్గురు లీడింగ్ లో ఉన్నారు. ఒక 20 కాయిన్లు తక్కువతో మాకు 20 కాయిన్స్ కూడా ఇస్తాను అంటే నీకు ఒకటి చెప్తా. ఏం చెప్తావు? ఒక పొడుపు కథ లాగా అడుగుతాను, సిల్లీ క్వశ్చన్. దానికి ఆన్సర్ చెప్తే మీరే నాకు 20 ఇవ్వండి. నేను ఆన్సర్ చెప్పి నేనేమి 20 ఇచ్చి ఇంకా అన్ని ఇచ్చేతారు. అమ్మా, మరి ఈక్వల్ గా ఉండాలి కదా. కాయిన్స్ ఇవ్వను, కావాలంటే అడగండి. ఏం కావాలి, ఏమడుగుతారో సిల్లీ క్వశ్చన్ అడుగుతా. అడగండి, పర్లేదు. అడగనా? అమ్మాయిలు ఎవ్వరి మాట వినరు, ఒక్కళ్ళ మాట మాత్రమే వింటారు. ఎవరు వాళ్ళు? ఎవరు ఫోన్ ఎత్తి కాల్ చేస్తే హలో అంటే వాళ్ళ మాట వింటారు. అది కాదబ్బా, ఎవరు కాల్ చేసినా వాళ్ళు హలో అని వింటారు కదా. విన్నరుగా. ఒక్కోసారి కట్ చేస్తాంగా మనం, కుదరకపోతే సైలెంట్ లో పెట్టేయచ్చు. ఫోటోగ్రాఫర్. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. సూపర్. 20 పాయింట్స్ ఇవా? నేను ఇవ్వను. ఆన్సర్ నేను చెప్పానుగా, మీరే నాకు ఏమన్నా మంచి డాన్స్ చేసి చూపించండి. నెక్స్ట్ రౌండ్ లో మంచి డాన్స్ చేయండి. ఆన్సర్ చెప్పాగా. ఓకే, ఎస్, నిజంగానే అమ్మాయిలు ఫోటోగ్రాఫర్ మాట ఒకటి, మేకప్ మ్యాన్ మాట ఒకటి, హెయిర్ డ్రెస్సర్ మాట ఒకటి కరెక్ట్ గా వింటారబ్బా. కాస్ట్యూమ్ డిజైనర్ మాట కూడా. యా మేడం, అసలు మీకు మేడం ఈ డ్రెస్ వేస్తే ఉంటది మేడం అంటే అది మనం ఎంత ఎర్రి గొర్రెలం అంటే అది బాగోదని మనకు కూడా తెలుసు.
కానీ ఇగో ఇలా వేయించేస్తారు మనతో తెలుసా అది డిజైనర్ల గొప్పతనం అది వరస్ట్గా ఉంటుందని మనకు తెలుస్తుంది అద్దలో చూసుకుంటాం కానీ మేడం అసలు మీరు ఉన్నారు మేడం ఈ శారీలో దానికి మళ్ళీ ఓ మేకప్ మేడం నేను మ్యాచ్ చేస్తానుగా మీకు మంచి ఐ షేడ్ వేసి దానికి ఓ హెయిర్ డ్రెస్సర్ మేడం ఇలా పోనీ వేసుకుంటే అసలు అద్దరి పోద్ది మేడం అసలు అందరి మాటలు మనం ఎలా వింటామంటే పిచ్చి మొహాల్లాగా విని హిప్నటైజ్ అదే హిప్నటైజ్ అయిపోతాం నిజంగానే కరెక్ట్ క్వశ్చన్ ఇది సిల్లీ క్వశ్చన్ కానే కాదు వెరీ సీరియస్ క్వశ్చన్ ఇప్పుడు మన రెండో రౌండ్ పకడో సేమ్ ఇందాకట్లాగే మీ కాంబినేషన్స్ తో మీరు ఆడతారు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు అటుపక్కున్న కోళ్ళని తీసుకొచ్చి ఇటు పక్క పెట్టాలి అంతే గేమ్ 4 కోళ్ళు ఇక్కడి నుంచి అక్కడ పెట్టేసి ఇటుపక్కున్న రింగ్ తీసుకొచ్చి ఆ ఫస్ట్ కోన్ లో ఎవరు ఫస్ట్ వేసేస్తారో వాళ్ళు విన్ అయినట్టు అన్ని వేసేసాక పెట్టాలి అన్ని వేసేసిన తర్వాత అప్పుడు రింగ్ పెట్టాలి అండ్ మీరు కోడిని పట్టుకుని వెళ్ళేటప్పుడు జిగ్జాగ్ గా వెళ్ళాలి వచ్చేటప్పుడు పక్క నుంచి మామూలుగా వచ్చేయచ్చు రింగ్ వేసేటప్పుడు కూడా నార్మల్ గా వెళ్ళి వేసేయచ్చు జిగ్జాగ్ అవసరం లేదు డైరెక్ట్ గా ఇలా తీసుకుని అలా వేసేయచ్చు మీకు ఇంకా టాలెంట్ ఉంటే ఇక్కడ నుంచి అలష్గా నిసరండి ఓకేనా అది ఉల్టా అయితే మాకు అవుతుంది టాలెంట్ ఉంటే అన్న అందుకే అంతే గేమ్ రెడీ 2 కోళ్ళు ఇస్తే మా పిల్లలకి ఇచ్చేస్తాం తీసుకెళ్ళిపోండి మిమ్మల్ని ఎవడ ఆపాడు అంతే రండి ఇప్పుడే తీసేసుకోండి కార్తీక ఇక్కడ మాత్రం అన్ని కోళ్ళు పడుకోకుండా కొంచెం నించునుండేలా చూసుకోండి ఇక్కడ ఏమైనా కోడి పడిపోయి ఉండి మీరు రింగ్ వేసినా కూడా కౌంట్ అవ్వదు రెడీ 1 2 3 అండ్ గో అసలు ఈ గేమ్ ఆడేటప్పుడు ఒక్కొక్కళ్ళ మొహాలు చూడండి ఎంత కసిగా ఉంటాయో అసలు గెలవాలన్న వాళ్ళ ఆ తపన అసలు చూడండి సుకన్య గారు చూడండి అసలు అది అర్రే ఈవిడ వెంటనే ఈవిడ గురించి మాట్లాడేస్తానని స్మైల్ చేస్తున్నారు అయిపోయింది 4 కోళ్ళు పెట్టేశారు రింగ్ 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 ఇక్కడ దీనికి పర్లేదు ఇద్దరు ట్విన్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ మాత్రం కన్ఫ్యూజన్ కాదు ఇట్స్ ఓకే నేనే కదా పైకెట్టేసాను కోను ఇక్కడ చూపించాగా అలవాటులో పొరపాటు అలవాట 4 కోళ్ళకి పెట్టాను కదా అదా ఓకే మొత్తానికి 40 కాయిన్స్ అండి సుకన్య గారు సూపర్ అండ్ మీకు 50 కాయిన్స్ 50 కార్తిక గారు 50 కాయిన్లు వేసేసాము మీ స్కోర్ లో ఇప్పుడు 8 కోళ్ళు వస్తాయి ఎల్ఈడి మీద 8 కోళ్లలో ఏదైనా 2 కోళ్ళు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఏ కోళ్ళు కావాలి చెప్పండి 3 and 6 3 and 6 ముందు ఏది ఓపెన్ చేద్దాం 3 ఓకే కోడి నెంబర్ 3 70 కాయిన్స్ ఇంకొక కోడి కూడా ఉందిగా yes 6 ఓకే సూపర్ మనకైతే ఏమీ బాలేదు చక్కగా అన్ని వచ్చాయి 80 కూడా యాడ్ చేసేస్తే మీ స్కోర్ ఇప్పుడు 300 సుకన్య గారు మనం ఒక కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ కోడ్ కావాలి చెప్పండి 1 కోడ్ నెంబర్ 1 ఓకే కాయిన్స్ ఓకే ఇప్పుడు సంతోషి గారు అండ్ సంధ్య గారు వచ్చేయండి కమ్ సంధ్య గారు ఫాస్ట్ గా పరిగెత్తాలి ఇందాకట్లా స్లోగా ఆడితే అవదు అక్కడ చూసారుగా పక్కన ఒక అడుగు అక్కడ వేస్తే ఒక అడుగు ఇక్కడ వేస్తుంది ఆవిడ నేను మీరే అంత బారున్నారు మీరు అయ్యో నన్ను పొడవనే మీరేనండి బాబు రండి మీరు ఒకసారి అవునా చూసారా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు మీరు నన్ను రెడీ గిడ్డుదానా అంటాడు మా ఆయన ఏమిటిది గిడ్డు గిడ్డు అంటే పొట్ట ఓకే ఒక కొత్త వర్డ్ తెలిసింది నిజంగానే ఓకే రెడీ ఇద్దరు 3 2 1 గో రన్ 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 ఫాస్ట్ సంధ్య గారు పరిగెత్తాలి ఓకే లాస్ట్ కోడి కమాన్ కమాన్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్
అచ్చా అది ఎందుకు దీన్ని వదిలేసి ముందు ఒకటి పడిపోతే దాన్ని వదిలేసి రింగ్ కోసం ఎవరైనా వెళ్తారా అండి? అది పడిపోయిన పర్లేదేమో అని. పడిపోయిన కూడా లెక్క పెట్టిన ఇందాక చెప్పాను కదా నేను. కింద పడిపోకూడదేమో అనుకున్నా. ఇలా పడిపోయినా కూడా వేస్ట్. ఇది యాక్చువల్లీ మా బుజ్జి బంగారు తల్లి కాదు, ప్లీజ్ బంగారు తల్లి కాదు. అది ఎడ్లు బాయ గొడ్లు బాయ గిడ్డు కోడి బాయ. అయ్యయ్యో. సో ఇది పోయింది కాబట్టి మనకి 30 బంగారు తల్లి కదా, కింద పడితే అనుకున్నాను నేను. ప్లీజ్. ఇప్పటి వరకు జరిగిన 50 ఎపిసోడ్ లేడీస్ వచ్చి నన్ను కుమ్మేస్తారు. చాలా మందికి ఇక్కడ పడిపోతే కూడా ఇవ్వలేదు మేము, బికాస్ అన్ని నించుని ఉంటేనే మనం కౌంట్ చేస్తాం అందుకని. ఓకేనా? అందుకే చెప్పినప్పుడు వినాలి. తిరగేసి చెప్తే కానీ అర్థం కాదు మీకు. నాకు తిరగేసి చెప్పడం రాదు, వెనక నుంచి మాట్లాడాలేమో, మీకు కరెక్ట్ గా అర్థం అవుతుంది అప్పుడు. ఓకే, నో ప్రాబ్లం. 30 కాయిన్స్ అండ్ మీకు 50 కాయిన్స్. సంజయ్ గారు ఇప్పుడు మరి 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి మనం. 5 అండ్ ఫస్ట్ 5 కానీ ముందు 5 చూద్దామా? సరే, కోడ్ నెంబర్ 5 అంటే ఓపెన్ చేయండి ఫస్ట్. $50. 5 ఎందుకు చెప్పాలా? చెప్పండి. November 5th some person birthday. ఎవరు? అయ్యో నాది 4th. 4th కాదు 5th. 4th కాదు 5th. 4th నా పుట్టినరోజు నేనే మర్చిపోయానా? 5th November. అది గూగుల్లో తప్పు ఉంది. అది నాకు తెలియదు. మేము గూగుల్ ని గుడ్డిగా ఫాలో నెక్స్ట్ కమింగ్ దాన్ని ఎడిట్ చేయాలి. కాదు, మీరు 5th. యాక్చువల్లీ చాలా మంది పాపం 5th కూడా విషెస్ పంపిస్తూ ఉంటారు కానీ అది రాంగ్ ఉంది. యాక్చువల్లీ ఇట్స్ ఆన్ 4th. అయ్యో, పిచ్చి ఫ్యాన్స్ ఏం కాదు, మంచి ఫ్యాన్సే. లవ్ యూ ఆల్ నిజంగా. సో 4th యాక్చువల్ గా అయితే ఈసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ 4. ఇది ఒరిజినల్ డేట్. దీనికి మీది కాదు, వేరేది చెప్తా రీజన్. నా ఒరిజినల్ డేట్ లో నన్ను పెట్టకుండా ఎవరో డేట్ లో నన్ను పెట్టి ఇది మీరు కాదంటారు. ఇందాక మీది కాదు, ఇప్పుడు ఇది నాది. ఓకే, చూపించేసి. కాయిన్స్. అది 4th కాబట్టి 40, 5th అయితే 50. అలా ఉంటాయి అన్నమాట. 78 అయితే 80 ఏమో. వి డోంట్ నో. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఇస్తాయి మా కోడ్ కాయిన్స్. అండ్ మీరు ఒక్క కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆ ఒక్క కోడి సెలెక్ట్ చేసే ముందరే ఒక ప్యారడీ సాంగ్ పాడతాను. ప్యారడీ సాంగ్ ఆన్ కోడియా? లేదు, ఆన్ యూ. ఆన్ పకోడి. ఓకే, కమ్ ఆన్ స్టార్ట్. ఆటల్ని ఆడించి పాటల్ని పాడించి అందరికి గిఫ్ట్స్ ఇచ్చే ఓ ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యే. ఎం అంటే మై మై, ఎల్ అంటే లవ్లీ లవ్లీ, ఏ అంటే యాంకర్ యాంకర్. యు ఆర్ మై ఎమ్మెల్యే, యు ఆర్ మై ఎమ్మెల్యే, మై లవ్లీ యాంకర్, మై లక్కీ ఏంజల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. You are my MLA. సో స్వీట్, సో స్వీట్. చాలా చాలా బాగా చాలా వెయిట్ చేశాను అసలు మిమ్మల్ని కలవడానికి. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా స్టార్ వనితాని ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకొంచెం ఎక్కువ చూడొచ్చే, పర్లే, ఏం కాదు, ఇంకొంచెం పెంచండి. ఓకే ఓకే, చెప్పేసేయండి సంతోషి గారు. ఏ నెంబర్? 8. ఓకే, కాయిన్స్. సో పకడు అయిపోయేసరికి స్కోర్లు చూసేద్దాం. గోల్డెన్ ఆఫర్ కి రెడీయా? మంచి ఎక్సైటింగ్ రౌండ్ అందరికి. అయినో ఆడేద్దాం గోల్డెన్ ఆఫర్. ఈ గోల్డెన్ ఆఫర్ ని లీడ్ స్కోర్ కార్తిక కాబట్టి మీరు ఫ్రీగా ఆడొచ్చు మా గోల్డెన్ ఆఫర్ ని. సెకండ్ లీడ్ లో ఉన్న సంజయ్ గారు మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాలి.
మీరిద్దరూ ట్రై చేయాలంటే చెరొక 20 ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ట్రై చేయొచ్చు. వస్తే 80 కాయిన్స్ వస్తాయి. ఆల్రెడీ తక్కువ ఉన్నప్పుడు కొంచెం మాకు కన్సెషన్ ఇవ్వాలి కదా. అంటే మరి కష్టపడి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉన్నందుకు ప్రాఫిట్స్ ఇవ్వాలి కదా. మేము బాధలో ఉన్నాం కదా, వాళ్ళు ఆనందంలో ఉన్నారు కదా. ఆనందంలో ఉన్నప్పుడే అవసరం లేదు కదా, ఆఫర్స్ అవసరం లేదు కదా. కానీ వస్తే మీ బాధ పోతుంది కదా, రావాలి కదా, కొంచెం రిస్క్ ఉంటుంది కదా. అలా ఓకే. ముందు కార్తిక గారు మీరు వచ్చేయండి. సరే, దీనికంటే ముందు ఇంకో క్వశ్చన్. బా ఇవాళ ఏంటో నాకు అసలు ఇంటర్వ్యూకి వచ్చినట్టుంది కొంచెం. ఓకే అడగండి. 2 కొడతాయి, 1 పెడతాయి. నాకు వినపడలేదు. ఆవిడకి వినపడలేదంటే ఇంకోసారి చెప్పండి. 2 కొడతాయి, 1 పెడతాయి. మీరు ఆడండి ఈ లోపు, మీరు ఆడుతూ ఉండండి, నేను ఆలోచించి చెప్తా ఈ లోపు. ఇంకా 50 తీసేయండి, అది కూడా. అమ్మో జాగ్రత్త. బాధ ఇస్తారండి. నేను అసలు ఏదో మీరు నన్ను అడిగిన క్వశ్చన్ లో ఆలోచించుకుంటూ ఉన్నాను, చూడలేదు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు తీస్తారని కూడా. ఏమో నాకు ఆన్సర్ తెలియలేదండి. మీకు ఎవరికైనా తెలిసిందా? నో, నాకు తెలియలే. చెప్పండి మీరే. చెప్పనా? అంటే 1 ఒరిజినల్ ఆన్సర్ చెప్తా. ఇందులో మళ్ళీ ఒరిజినల్, డూప్లికేట్, రెప్లికాలు అంటే స్పాట్ లో అనుకున్నా ఇలా కూడా మీకు చేయొచ్చు అని. ఎండ వాన కొడతాయి, చలి పెడుతుంది. ఎండ వాన, ఎండ కొడుతుంది, వాన కొడుతుంది, చలి పెడుతుంది. ఓహో, 2 కొడతాయి, 1 పెడతాయి. ఎండ వాన చలి. ఇంకోటి ఏంటి మరి? ఇంకోట 2 కొడతాయి, 1 పెడతాయి. ఇది బాగుంది, ఇది బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అమ్మో నాకు ఆవిడ చేయిస్తే భయం వేస్తుంది. అసలు మిమ్మల్ని కొడితే ఇక్కడ నుంచి వెళ్తానా? వచ్చచ్చు అలా కాదు, మీ వారు వచ్చేస్తారు. అదైతే కరెక్ట్. థ్యాంక్ యూ, సూపర్ అండి. నైస్ క్వశ్చన్. 2 ఆన్సర్లు బాగున్నాయి. అండ్ నెక్స్ట్ సంధ్య గారు ఆడతారా? -10 కాయిన్స్. ఏంటో ఈ క్వశ్చన్లు ఏంటో, ఈ ఆన్సర్లు ఏంటో. అలా ఏం లేదు. మీరు మాత్రం ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారండి లెక్చరర్ గా? ఇంతలా ఉంది అసలు. మీరు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారంటే ఇది ఇంతలా ఉందంటారు ఏంటి? ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు? 5 years చేశాను. 5 years. దాని తర్వాత ఇంట్లో ట్యూషన్స్ అవన్నీ చెప్తాను, ట్యూషన్స్ చెప్తాను. అందుకే ఇవిడ చూసారా క్వశ్చన్ ఆన్సర్లు అంటే విరక్తి వచ్చి అసలు క్వశ్చన్ అమ్మ ఇంత అల్కగా ఉంది ఇది. బరువు ఇంత అల్కగా ఉంది. హల్కా ఉందా? హల్కా ఉందా? రివర్స్ చేసుకోండి. అదే ఉల్టా చేసుకోండి. అది ఉంటది, అది కరెక్ట్ గా ఉంటది. ఆపోజిట్స్ అది కరెక్ట్ గా ఉంటది మీకు. అమ్మ అసలు హల్కా ఉంది కదా, చాలా బరువు ఉంది. చాలా హల్కా ఉంది, చాలా బరువు ఉంది. వస్తలేదు. ట్రై చేయండి. చేస్తా. ఇది రావట్లేదబ్బా. రావట్లేదా అండి? జై శ్రీ. రావట్లేదు. 30 కాయిన్స్ కావాలా వద్దా? చాలు, 30 చాలే. మీరు అసలు నవ్వుతూ వెళ్ళండి. 30 కాయిన్స్. సుకన్య గారు ఆడుతున్నారా? -20 కాయిన్స్. అమ్మ బాబోయ్. అది అలా తీయండి. నో, రావట్లేదా? ట్రై. వస్తుంది, ఇలా వచ్చేస్తుంది. 30 కాయిన్స్. ఇప్పుడు 50 కాయిన్ పరిస్థితి ఏంటో జాగ్రత్త. మీకు గిఫ్ట్ వచ్చింది. నాకు పాపం పెళ్ళుంగరు, నాకెందుకు లేండి. వచ్చేస్తుంది కొంచెం. అసలు చెయ్యి లాగున్నా రాదు. అయిపోయింది. మనకు కూడా ఓన్లీ 30 కాయిన్స్. పెళ్ళుంగరం, జాగ్రత్త. ఆడుతున్నారా? ఎలాగూ తక్కువే కదా, ఇంకో 20 పోతే పోనీ ఏం చేస్తాం? నిండా మునిగినోడికి చాలు. అంతేగా. -20.
190 రెండు తీయాల్సిందే మీరు. 2 తీసి మీ చేయి చూపించండి. కష్టమే ముందే అలా అంటే పర్లేదు చూద్దాం. నాది ఏదో easy చేద్దాం. బాబోయ్ ఆ, ఇంత బరువు ఉండేది. ఆవిడ ఎలా తీసేశారు? అదే అంటున్నాను. తీసారు. నాది పాపం easy అనుకున్నాను. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చూసి జై శ్యామల అంటే వచ్చేసిందండి. అది కూడా తీయండి, అప్పుడు నమ్ముతా. దీనికి నమ్మండి ప్లీజ్, దాని మీద నాకే నమ్మకాలి. జై బజరంగ్ బలి అన్నా కూడా ఏమో డౌటే. చూడండి. అయ్యో మీరు చదవద్దు. అబ్బా ఊరికే చదవద్దు. సరే చదవనిలే, పట్టుకుంటాలేండి ఇవ్వండి. రావట్లేదా? చూద్దాం మళ్ళీ ఇంకోసారి అందం జై శ్యామల అని కొంచెం వచ్చిందనుకో. ఎలా నీ వల్లే. జై శ్యామల. ఇంకోటి రెడీ, గెట్ రెడీ. ఈవిడొకళ్ళు కొంచెం సేపు ఏదో ఆనందపడే లోపల మళ్ళీ ఇంకోటి రెడీ. ఇదిగో చూసావుగా, నా పేరు పవరు, రోజుకి 1000 సార్లు చదువు, నా మాటిను, శాస్త్రనామం చెయ్యి చక్కగా. ఇది మా ఆయనకి లేండి ఎక్స్క్లూసివ్. మీ గురించి ఒక కవిత్వం రాసా. సో మీ పక్కనే ఉండి నేను చదవండి. శ్యామల. ఎస్, చిరు చినుకుకు ముందు ఆ నింగిలోని మేఘవర్ణం శ్యామల. అవును కరెక్ట్. నువ్వు నవ్వుతుంటే ఉంటావు 16 అణాల తెలుగింటి ఆడుపడుచు పట్టు పరికినీల. నువ్వు పలికితే ఉంటుంది నీ స్వరం సుప్రభాత వేళ కోవెలలోని సుమధుర నాదస్వరం. ఏమిటి మరి అడిగిపోయిన రేకు డబ్బాలో ఉంటుంది అంటాడు. నువ్వు ఆడితే ఉంటుంది నీ నాట్యం పరువళ్ళు తొక్కే గోదావరిలా. అందుకే ఎప్పుడు 4 స్టెప్పులు వేస్తే అక్కడక్కడ తిరుగుతుంటా గోదావరిలో. స్టార్ వనితలో పాల్గొనటం మాలాంటి వనితలందరి కళ. నిన్ను కలవటానికే వేచాను ఇన్నాళ్ళు తొలి చినుకుకై వేచే చెకోరిలా. బా, నిన్ను చూస్తే పొంగుకొచ్చేసింది ఇలా కవిత్వం ఒక అలలా. ఐ లవ్ యూ శ్యామల. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా థ్యాంక్ యూ అండి, సో స్వీట్. 80 కాయిన్స్. థ్యాంక్ యూ. పెరిగింది అక్కడ. ఈ గోల్డెన్ ఆఫర్ అయిపోయేసరికి స్కోర్లు చూసేద్దాము. నెక్స్ట్ రౌండ్ చెప్పుకోండి చూద్దాం. ఓకే, సో 4th రౌండ్ స్టార్ట్ చేసే ముందు మన క్వశ్చన్ బ్యాంక్ తో సరదాగా డాన్స్ అయిపిద్దాం. నేను హట్టు. ఎప్పుడు హట్టేనా? ఏ విల్లానో అవ్వచ్చుగా. ఎప్పుడు హట్టు గుడిసెలోనే ఉంటారంటారు అందరూ. పేరు మార్చు. ఏంటి క్వశ్చన్ బ్యాంక్? క్వశ్చన్ బ్యాంక్ వద్దు. సరే డాన్సర్, ఇప్పుడు డాన్స్ చేసేయండి అయితే. ఎస్. ఓకే రండి, వచ్చేయండి. దాన్ని కాదు బాబో పలసరు బైక్ మీద రారు బాబా. ఓహో, అస్సలు చంపేశారు అసలు. థ్యాంక్ యూ. చాలా చాలా బాగా చేశారు, చాలా గ్రేస్ఫుల్ గా చేశారు. థ్యాంక్ యూ. సూపర్. సో 4th రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. ఎల్ఈడి మీద 4 కార్డులు ఉంటాయండి. ఓకే, అందులో ఒక కార్డు మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కార్డు వెనకాల 2 ఆప్షన్స్ ఉంటాయి. సెలబ్రిటీ ఫేసెస్ సగం సగం పెట్టుంటాయి. వాటిని చూసి ఆ సెలబ్రిటీ ఎవరో మీరు గెస్ట్ చేయాలి. ఓకే, అంతే. 2 ఆప్షన్స్ కరెక్ట్ గా చెప్పేస్తే మీరు 30 సెకండ్స్ టైంలో స్టార్ వనిత అని కాయిన్స్ వస్తాయి. ఈ కాయిన్స్ లోంచి ఏదో ఒక కాయిన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కాయిన్ వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ మీకు వస్తుంది. వాటి వెనకాల గోల్డ్ ఉంది 10 గ్రామ్స్, వాటి వెనకాల స్కూటర్ ఉంది, కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి, ఎక్కువ కాయిన్స్ కూడా ఉన్నాయి. ఓకే డన్. ఒకవేళ మీరు చెప్పలేకపోతే మీ క్వశ్చన్ సంతోషి గారికి పాస్ ఆన్ అవుతుంది. ఆవిడ ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే ఆవిడకి 10 కాయిన్స్, 2 చెప్పేస్తే 20 కాయిన్స్. ఓకే ఓకే, మీకు ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉండదు బికాస్ అది పాస్ ఆన్ క్వశ్చన్ కాబట్టి. సేమ్ మీ క్వశ్చన్ కూడా మీరు చెప్పలేకపోతే సుకన్య గారికి వెళ్తుంది. ఓకే, ఇక్కడ కూడా అంతే, ఒకళ్ళకొకళ్ళు క్వశ్చన్స్ పాస్ ఆన్ అవుతాయి వాళ్ళు చెప్పలేకపోతే. ఓకే రెడీ? ఓకే. ఫస్ట్ ఏ కార్డ్ కావాలి? 3. ఓపెన్ చేసేయండి సుకన్య గారి కోసం. కార్డ్ 3. వీళ్ళు సెలబ్రిటీస్. 30 సెకండ్స్ మీ టైమ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. గెస్ట్ చేయండి. ఎవరికైనా ఆన్సర్ తెలిసినా బయటికి చెప్పొద్దు. ఆప్షన్ బి ప్రభాస్. ఓకే, ఆప్షన్ ఏ రష్మిక. రష్మిక. ఓకే, నేను చెప్తా. ఆగండి ఆగండి ఆగండి. ఓకే, ఆప్షన్ ఏ రష్మిక అన్నారు, ఆప్షన్ బి ప్రభాస్ అన్నారు. ఓకేనా? ఓకే, నౌ ఐఎమ్ పాసింగ్ దిస్ క్వశ్చన్ టు సంతోషి గారు. శ్రీయ అనుకుంటున్నా. ఆప్షన్ ఏ శ్రియా అండ్ ప్రభాస్. శ్రియా అండ్ ప్రభాస్.
ఓకే చూద్దామా ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళకి కాయిన్స్ వస్తాయి. ఆప్షన్ ఏ రివీల్ చేయండి ప్లీజ్. ఆప్షన్ ఏ శ్రేయ. సో రష్మిక కాదు, మనకైతే అక్కడ కాయిన్స్ వరకు వెళ్లే ఛాన్స్ మిస్ అయ్యాము. సంతోషి మీరు శ్రేయ అన్నారు కాబట్టి మీకు 10 కాయిన్స్. అండ్ ఆప్షన్ బి చూద్దామా. ఓకే ఆప్షన్ బి రివీల్ చేసేయండి. ఇట్ ఇస్ ప్రభాస్. రైట్ ఆన్సర్ అండ్ 10 కాయిన్స్. ఇప్పుడు సంతోషి గారి క్వశ్చన్ మీరు కరెక్ట్ గా చెప్పకపోతే సుకన్య గారు ఆన్సర్ చేస్తారు. ఓకే మీకే కార్డ్ కావాలి చెప్పండి. 4. కార్డ్ 4. ఓకే చాలా మంచి ఐషాడ్ వేసుకున్నారు. చెప్పండి టైం స్టార్ట్ అయిపోయింది. ఆప్షన్ ఏ ఎవరు, ఆప్షన్ బి ఎవరు? ఓకే ఉల్టా ఉన్న ఎన్టీఆర్ ని కనిపెట్టొచ్చు కానీ బాబోయ్ ఏంటండి ఇంత డేంజర్ గా మేకప్ వేశారు. ఆలోచించండి టైం అయిపోతుంది. బి ఎన్టీఆర్ అన్నారు. ఆప్షన్ ఏ ఎవరు? సుకన్య గారు మీరు కూడా ఆలోచించి పెట్టుకోండి. సంతోషి గారు అయ్యో చెప్పనా? చెప్పండి చెప్పండి చెప్పండి. నయనతార అనుకుంటున్నా. నయనతార. నయనాలని చూస్తూ నయనతార అనుకుంటున్నారా మీరు? టైం అయిపోయింది. సుకన్య గారు మీరు చెప్పండి. జెనీలియా అనుకుంటున్నాను. ఓకే బి. బి ఎన్టీఆర్. బి ఎన్టీఆర్. మీరు? ఎన్టీఆర్. ఓకే త్రిష. సంధ్య గారేమో ఏ త్రిష అంటున్నారు. రెజీనా. రెజీనా అంటున్నారు. ఓకే మీరేమనుకుంటున్నారు మేడం? రకుల్ ప్రీత్ సింగ్ కూడా అయి ఉండొచ్చు. చూద్దామండి. ఆప్షన్ ఏ రివీల్ చేసేయండి. రకుల్ ప్రీత్ సింగ్. ఈవెన్ ఆవిడ కూడా గుర్తుపట్టలేరేమో ఫోటో ఆ కలర్ చూపిస్తే. ఆప్షన్ ఎవరు చెప్పలేదు కదా రకుల్ ప్రీత్ సింగ్ ఎవరు చెప్పలేదు. ఆప్షన్ బి చూద్దామా. ఆప్షన్ బి ప్లీజ్. అలా 10 కాయిన్లు వచ్చాయి మీకు. అండ్ ఇప్పుడు కార్తిక ఏ కార్డ్ కావాలి? నెంబర్ 2. ఏ చిరంజీవి. నాకు బి తెలిసింది. బి నాకు కూడా తెలిసింది. ఏ నాకు కూడా తెలిసింది. ఇప్పుడు ఏ కూడా తెలిసింది. సూర్య వైఫ్ జ్యోతిక. జ్యోతికానా? నేను చెప్పొచ్చా? చిరంజీవి జ్యోతిక. నేను చెప్పొచ్చా? ఓకే ఆప్షన్ ఏ చిరంజీవి, ఆప్షన్ బి జ్యోతిక అన్నారు. ఓకే ఒక్క నిమిషం. మీరేమనుకుంటున్నారు సంధ్య గారు? దిస్ ఇస్ త్రిష. మేబీ దట్స్ ఇస్ చిరంజీవి ఓన్లీ. ఓకే మీరేమో ఆప్షన్ బి త్రిష, ఆప్షన్ ఏ చిరంజీవి అంటున్నారు. మేబీ. మీరండి? చిరంజీవి త్రిష. సేమ్ చిరంజీవి త్రిష. పాపం కార్తిక గారికి ఒక్కళ్ళకి జ్యోతికలా కనిపించింది ఆవిడేంటో. సరే చూద్దాం. ఆప్షన్ ఏ ముందు ఓపెన్ చేద్దాము. ఎస్ చిరంజీవి గారు ఇస్ ద రైట్ ఆన్సర్. అక్కడ జ్యోతిక గారు ఉంటే ఇంకో 10 ప్లస్ గోల్డ్ గెలుచుకునే ఛాన్స్ వరకు వెళ్ళొచ్చు. ఓకే ఓకే ఆప్షన్ బి రివీల్ చేయండి. ఇట్ ఈస్ త్రిష. మీరు కరెక్ట్ చెప్పారు. 10 కాయిన్స్ సంధ్య గారు. సంజయ్ గారు మీరు ఇంకొక కార్డే ఉంది ఆడేద్దామా? రండి. నెంబర్ 1. నెంబర్ 1. ఈ ముక్కేమిటో, ఈ ముక్కు పుడకేమిటో, ఈయన ఈ పళ్ళేంటో. నాకు ఏ తెలిసింది చెప్పండి. 30 సెకండ్స్ టైము. అబ్బా ఎవరిళ్ళు? నాకు ఏ తెలిసింది. టైమ్ అప్ సంధ్య గారు. కార్తిక గారు మీరు ఏమైనా ట్రై చేస్తారా? 10 సెకండ్స్ టైం. ఎవరో ఒకరు చెప్పండి. అంటే 18 పేజెస్ హీరోయిన్ లాగా ఉంది. ఆవిడ ఎవరు? గుర్తురా అట్లా. పేరు కావాలి. ఏ ఎవరు? బి ఎవరు? ఏ కష్టం. ఏ రాజ్ తరుణ్ అనుకుంటున్నాను. బి. బి అనుపమ పరమేశ్వరన్. ఇతను రాహుల్ రవీంద్రన్ అని. నేను అందాల రాక్షసి హీరో అనుకుంటున్నా. రాహుల్ అండ్ అనుపమ పరమేశ్వరన్ అంటారు. చూసేద్దాం. ఆప్షన్ ఏ ఓపెన్ చేసేయండి ప్లీజ్. సార్ మీరా? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? మీ ఎత్తు పన్ను మీద పన్ను చూసి ఎవరా అనుకున్నాను సార్. అట్లుంటది మన తోటి అంటున్నాడు. అట్లుంటది మన తోటి. అది ఓకే. అనుపమ. ఇప్పుడు ఆప్షన్ బి యా అయి ఉండొచ్చు. అనుపమ అయి ఉండొచ్చు. కరెక్ట్. ఆప్షన్ బి ఇస్ అనుపమ పరమేశ్వరన్. డీజే టిల్లు 2. ఓకే 2 మనకి
రాలేదు. అలా చెప్పుకొని చూద్దాం కూడా కంప్లీట్ అయిపోయింది. వనితలు లాస్ట్ రౌండ్ లో ఉన్నాము. విన్నర్ని డిసైడ్ చేసే రౌండ్. లెట్స్ ప్లే లక్ కిక్కు. కార్తిక మీరే స్టార్ట్ చేయాలి ఈ రౌండ్. మీరు లీడింగ్ లో ఉన్నారు కాబట్టి. ఈ లక్కు కిక్కులో లక్కీ వీల్ ఉంటుంది. ఈ లక్కీ వీల్లో ఒక చోట రింగ్ ఉంది, ఒక చోట సెల్ ఫోన్ అండ్ ఒక చోట డబ్బులు. మీ దగ్గర 3 కార్డులు ఉన్నాయి. ఆ 3 కార్డులలోనూ ఈ 3 ఫోటోలు ఉన్నాయి. వీళ్ళ ముగ్గురికి ఇచ్చేయండి. సుకన్య గారి దగ్గర రింగ్, సంతోషి గారి దగ్గర సెల్ ఫోను అండ్ సంధ్య గారి దగ్గర డబ్బులు. కార్తిక గారు మీరు ఇప్పుడు వీలు తిప్పండి అని చెప్తారు. అలా తిప్పిన తర్వాత వీలు తిరిగి 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 ఎక్కడ ఆగుతుందో ఆ పిక్చర్ వెనకాల ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ మీకు డైరెక్ట్ గా మేము ఇచ్చేస్తాం. ఓకే. అన్ని నెంబర్ ఆఫ్ కాయిన్స్, సపోజ్ ఒక 50 కాయిన్స్ వస్తే రింగ్ దగ్గర, ఆ రింగ్ దగ్గర ఉన్న 50 కాయిన్స్ మీరు తీసేసుకుంటారు. రింగ్ ఈవిడ దగ్గర ఉంది కాబట్టి ఈవిడికి కూడా 50 కాయిన్స్ మీరు యాడ్ చేయాలి, మిగతా వాళ్ళ స్కోర్స్ లోంచి డిటెక్ట్ చేసి. ఓకే. సో అది మీ ఇష్టం, ఎవరి దగ్గర ఎంత తీసుకుంటారు అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ యువర్ చాయిస్. ఓకే. ఓకే డన్. అండ్ ఇంకొకటి, ఎవరికి ఇస్తారు -20 అనే చోట ఆగితే మీ స్కోర్ లోంచి మైనస్ చేసుకుని 20 పాయింట్స్ మీరు ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే. లాక్కోవడమే 20 అంటే ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్స్ మీరు లాగేసుకోవచ్చు. యాంకర్ చాయిస్ అంటే ఇట్స్ మై చాయిస్. ఓకే రెడీ? ఫస్ట్ మీరైతే వీలు తిప్పండి. తిప్పండి అమ్మా. తిప్పు తిప్పు. లాక్కోవడమే 20 కాయిన్స్. మీరు ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్లు లాక్కోవచ్చు. ఎవరి దగ్గర లాక్కుంటారు మీ ఇష్టం. చూసుకోండి చూసుకోండి. 10 ఫ్రమ్ సంతోషి అండ్ 10 ఫ్రమ్ సంధ్యారాణి. 10 ఫ్రమ్ సంతోషి, 10 ఫ్రమ్ సంధ్యారాణి. ఆ 20 కార్తిక గారికి యాడ్ చేసేయండి. 410 కార్తిక గారు. ఇప్పుడు మీ స్కోర్ మీరిద్దరు 280కి వచ్చేసారు. ఓకే సంజయ్ గారు వీళ్ళు ఇప్పుడు మీరు తిప్పుతున్నారు. మిగతా 3 కార్డులు అందరికి ఇచ్చేసేయండి. ఓకే కార్తిక దగ్గర ఈసారి రింగ్, ఫోన్ సంతోషి దగ్గర, డబ్బులు సుకన్య గారి దగ్గర. సంజయ్ గారు తిప్పేయండి వీల్. స్పిన్ ద వీల్. మనీ సుకన్య గారు. ఓకే ఫైన్. చూద్దామా మనీ వెనకాల ఎన్ని మనీ ఉన్నాయో. ఓకే కాయిన్స్ ప్లీజ్. కాయిన్స్. ఇప్పుడు మీరు ఆ 40 ఆవిడికి కూడా యాడ్ చేయాలి, సుకన్య గారికి కూడా. సో మీ ఇష్టం ఎక్కడి నుంచి తీసుకుని యాడ్ చేస్తారో చేయండి. మొత్తం ఒకళ్ళ దగ్గరేనా? నేను నీ దగ్గర 10 తీసుకున్నా సుకన్య. నేను మీరు ఆడినప్పుడు అదే చెప్పా. నేను చాలా బయాస్డ్ గా ఆడాను. అసలు మీకు ఛాన్స్ రాలే, తీసుకునే ఛాన్స్ పాపం. మీకు జస్ట్ లాక్కోవడమే 20 కాయిన్స్ వచ్చింది. ఇక్కడ 40 కదా, కొంచెం ఇట్ మేక్ బిగ్ డిఫరెన్స్ యాక్చువల్లీ తీస్తే. -40. కార్తిక గారి దగ్గర -40. ఆ 40 సుకన్య గారికి యాడ్ చేసేయండి. సుకన్య గారు ఇప్పుడు మీ స్కోర్ 300. థ్యాంక్ యూ. కార్తిక గారు 370 అండ్ సంధ్య గారు 320. మీరు 280. డన్. ఇప్పుడు మీరు వీలు తిప్పాలి, చూద్దాం మీకెంత పెరుగుతుందో స్కోర్. రింగ్ కార్తిక గారి దగ్గర, సంధ్య దగ్గర మనీ అండ్ ఇక్కడ సెల్ ఫోన్. సంతోషి తిప్పేయమ్మా వీలు. తిరుగమ్మా బంగారు తల్లి. రింగ్ ఎవరిది? అదృష్టం. ఓకే వెనకాల ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి.
కాయిన్స్ ఫస్ట్ మీకు యాడ్ చేసేస్తాము సంతోషి. అండ్ అవే 60 కాయిన్స్ మీరు అక్కడ కూడా ఇవ్వాలి. ఓకే, ఎక్కడ తీసుకుని ఇస్తారు? బాబు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వస్తే తన దగ్గర నేను కూడా తీసుకునేదాన్ని కానీ సేఫ్ అయిపోయారు. యా, ఎలా? ఓకే, నా దగ్గర కొన్ని నో 40 నో 40 ఇక్కడ తీసుకోవచ్చుగా. ఆవిడకే ఇవ్వాలి. హాఫ్ ఆఫ్ సంధ్యారాణి 40, ఇక్కడ 20. ఓకే, సంధ్య గారు -40 అండ్ సుకన్య గారు -20. ఆ 60 కార్తిక గారికి యాడ్ చేసేయండి. 430 ఇప్పుడు మీ స్కోరు. మీరు 280కి వచ్చేసారు. మళ్ళీ మీరు కూడా సేమ్ 280. ఇప్పుడు సంతోషి మీరు 340. సుకన్య గారు లాస్ట్ టర్న్. మళ్ళీ రింగేనా? ఇక్కడ మనీ, అక్కడ సెల్. ఓకే, సుకన్య గారు తిప్పండి వీల్. స్పిన్ ద వీల్. ఇట్స్ మొబైల్ ఫోన్. ఎవరి దగ్గర ఉంది? ఓకే, సంధ్య గారు చూద్దామా. సుకన్య గారు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. కాయిన్స్. ఆ 60 ఇప్పుడు సంధ్య గారికి కూడా యాడ్ చేయాలి. సుకన్య, మీ మనసు ఏం చెప్తే అదే వినండి. ఇన్ఫ్లుయెన్స్ ఏం చేసి 4 ఉంది కదా, ఇంకేం చూడు. కార్తిక 60. అచ్చా, కార్తిక గారు -60. ఆ 60 సంధ్యారాణి గారికి యాడ్ చేసేస్తే మిగతా ముగ్గురు 340 ఉండగా ఈవిడ ఒక జస్ట్ 30 కాయిన్లు ఎక్కువ ఉండి 370తో కార్తిక గారే వాళ్ళ మన స్టార్ వనిత. ఈ ఎపిసోడ్ లోని గిఫ్ట్స్ అందిస్తున్న వారు బిగ్ సి, ద నంబర్ 1 మొబైల్ రీటైల్ చైన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఇంతకన్నా పెద్దది ఇంకేం లేదు. థింక్ బిగ్, థింక్ బిగ్ సి. కార్తిక గారు బిగ్ సి నుంచి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. సంజయ్ గారు బిగ్ సి నుంచి మీకు గిఫ్ట్. మీకు కూడా బిగ్ సి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. సంతోషి గారు బిగ్ సి నుంచి మీకు కూడా ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. పాటలు, పొడుపు కథలు, క్వశ్చన్లు, కవితలు, కాభాషలు, ఇన్ని తిరగేసి భాషలు, ఇన్ని రకాల ఎంటర్టైనింగ్ తో మా ఆటలు, డాన్సులు అన్ని చూసారుగా. ఇవాళ ఎపిసోడ్ ఇక్కడితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.